వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు. మళ్ళీ తిరిగి ప్రతి దాడులు. వివిధ దేశాల మీద ఇరాన్ ప్రతి దాడులు. ఈ నేపథ్యంలో ఇండియా స్టాండ్ ఎటువంటిది? ఇండియా తీసుకున్న స్టాండ్ ఇజ్రాయెల్‌కి అనుకూలంగా మనం స్టాండ్ తీసుకున్నాం. అయితే ఇరాన్ నుంచి మనకి చాలా చారిత్రక సంబంధాలు కూడా ఉన్నాయి. మనం తీసుకున్న స్టాండ్ ఎంతవరకు కరెక్టు? అయితే మిడిల్ ఈస్ట్‌లో ఈ పరిస్థితులు ఎంత కాలానికి చక్కదిద్దే అవకాశం కనిపిస్తుంది? ఈ అంశాల గురించి మనతోటి మాట్లాడడానికి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం చలసాని. నమస్కారం అండి. అందరికి నమస్కారం. చలసాని గారు, ఈ నేపథ్యం అంతా మనం చూస్తే మన నేపథ్యం అంతా కూడా ఇరాన్ తోటి మంచి హిస్టారికల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే కాలక్రమంలో మనం ఇజ్రాయెల్‌కి దగ్గరయ్యాము. అయితే యూఎస్ ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు మనం తీసుకున్న స్టాండ్ ఇజ్రాయెల్‌కి అనుకూలంగా ఎంతవరకు సరైంది? మనం ఎంతవరకు సేఫ్ జోన్‌లో ఉన్నాం? ఒక విదేశాంగ విధానం గాని, ఒక మల్టిపుల్ కాంప్లెక్స్ అండ్ సిట్యుయేషన్ చాలా కూలంకషంగా అర్థం చేసుకుంటే తప్ప ఇది అర్థం కాదండి. హ్మ్. మీరంది కరెక్టే. అసలు పూర్వం ఆర్యులు స్థానం ఇరానే. అప్పుడు ఎస్జీ తెగ ఏదైతే ఉందో వాళ్ళు సూర్య ఆరాధకులు లేకపోతే నాగపాము అన్నీ ఉన్నాయి కదండీ. హ్మ్. మనం డే బై డే అని 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 అనేది కూడా ఉంది. మీకు హ్మ్. తెలుసది. అదొక్కసారి చెప్పండి కొద్దిగా అర్థమయ్యేటట్టు. ఏంటంటే మనం అసలు యాక్చువల్‌గా అంటే మనం కాకపోయినా ఉత్తరాదిలో ఉన్న ఆర్యుల యొక్క ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి. ఆఫ్ఘనిస్తాన్ కాదు, గాంధార్ కాదు. ఖచ్చితంగా ఇరాన్ పరిసర మధ్య ఏషియా ప్రాంతాల నుంచి మనం ఉన్నామని. హ్మ్. అక్కడ మనకి ఏదైతే అంటే మనం ఏదైతే ఆరాధిస్తామో అక్కడ ఒక తెగ కూడా హ్మ్. అంటే భగవంతుడు మన 2 దేవుళ్ళు పోలికుండేటట్టు. ఎస్‌డి ఎస్‌డీలని ఉంటారండి వాళ్ళది. సూర్య ఆరాధకులు, సూర్యదేవుడు అని అందరూ కూడా ఉంటారు. సరే మనం వేదాల్లో కూడా ఒక పుస్తకం వాళ్ళకి అసుర అనే పుస్తకం వాళ్ళకెళ్ళిపోయింది. మిగతా పుస్తకాలు మనకొచ్చినాయనుకుంటాం. హ్మ్. అంటే దాదాపుగా 4000 సంవత్సరాలు, 5000 సంవత్సరాల నుంచి ఓ సంబంధం ఇండియాలో ఉన్న ఒక ముఖ్యమైన జాతికి సంబంధం ఉందని అర్థం. అసలు ఇండియాని అనేక మంది పరిపాలించారు. ఎలాగంటే మీరు హైదరాబాద్ వెళ్ళండి. హైదరాబాద్ నగర నిర్మాత ఎవరండి? కులీ కుతుబ్ షా. ఇరానియన్ ప్రాంతం. అవును. ఈ హైదరాబాద్‌ని ఇఫ్సాన్ అనే నగరంలాగా నేను తయారు చేయదలుచుకున్నాను రాసుకు ఇఫ్సాన్ అనేది ఓ సుందరమైన ఇరానీ నగరం. అంటే హైదరాబాద్‌లో మీరు ఇరానీ ఈ చాయ్ దగ్గరికెళ్ళండి. లేతే అసలు ఇరానీ కాన్సంట్రేట్ కూడా హైదరాబాద్‌లో ఉంటది. ఉర్దూ కన్నా ముందర పర్షియనే కదా ఇక్కడ అసలు అఫీషియల్ మన లాంగ్వేజ్. అది ఇంకోటి కూడా ఏంటంటే 18 ముందు కాదు. 19వ శతాబ్దంలో సాలార్జంగ్ 2 వచ్చేంత వరకు కూడా ఉర్దూ లిపి లేదండి. హ్మ్. ఎక్కడి నుంచో తెచ్చుకున్నారు. ఎక్కడి నుంచి అరబిక్ లాంగ్వేజ్ నుంచి అది తీసుకొని దాన్ని తయారు చేసుకున్నారు. మాతృకగా తయారు చేశారు. పర్షియన్ అనేది ఇండియన్ కోర్ట్స్‌లో కూడా ఏది ఇండియాకి మొఘల్ సామ్రాజ్యంలో రాజ్య భాషగా. హ్మ్. హైదరాబాద్ సంస్థానంలో కులూత్ కుతుషాలు పోనివ్వండి. నిజాముల వరకు 19వ శతాబ్దం వరకు రాజభాషగా ఉంటే దాన్ని ఉర్దూ కింద మార్చడం జరిగింది. హ్మ్. అసఫ్ జాహీలు తర్వాత కుతుబ్ షాహీలు. సాలార్జంగ్ 2 మార్చితే హ్మ్. అసఫ్ జాహీ మీర్ బాబు అలీ ఖాన్ గారి నేతృత్వంలో మార్చడం జరిగిందది. అందువలన ఇదొక చాలా ఒక హిస్టారికల్ సంబంధాలున్నాయి ఇరాన్‌తో. ఎంటైర్‌లీ డిఫరెంట్. హ్మ్. కానీ తర్వాత కాలంలో మనం మహమ్మద్ రిజా పహ్లవి అనే రాజు ఇరాన్ షా అంటామండి. ఆ షాలు కూడా ఇరానీ పేర్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు స్మృతి ఇరానీ గారు, షా అనేది మనకి ఎట్టి పరిస్థితిలో తెలుగు పేరు కాదు. హ్మ్. అమిత్ షా గారు ఉన్నారనుకోండి వీళ్ళందరూ సాహు అనేది తెలుగు పేరు. కానీ షా అనేది పూర్తిగా పర్షియన్ పేరు. కింగ్. ఈ షా అనేది ఇప్పుడు ఖాన్ అనేది కూడా తీసుకుంటారు. ఖాన్ మనం అనుకుంటే ఖాన్ చెంగీజ్ ఖాన్ హ్మ్. ముస్లిం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కాదు. యాడ్ చేసుకుంటారు. అలాగా మన జహంగీరు, ఇయన్నీ కూడా పార్సీల అసలు పేర్లు. హ్మ్. ఇస్లాం కాదు ఇది. ఇస్లాం వచ్చినప్పుడు దాడి చేసినప్పుడు వాళ్ళందరూ పారిపోయి ఇండియాకొచ్చి ఆశ్రయించారు. రతన్ టాటా గారు మన వీళ్ళందరూ బేసికల్ మన ఇండియాలో కదండీ. ఆటిల తర్వాత వీళ్ళొచ్చారు అంతే. ఇండియన్స్ కాదని ఎలా అనుకుంటాం వాళ్ళందరూ? వాళ్ళందరూ కూడా సూర్య ఆరాధకులే కదా! ఈళ్ళు అందుకని లాంగ్ స్టాండింగ్ రిలేషన్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ రిలేషన్‌షిప్ విత్ ఇరాన్‌గా మన హైదరాబాద్ నుంచి ఆర్కాట్ నవాబు మద్రాస్ దగ్గర నుంచి మీరు ఎక్కడ చూసుకున్నా అంత రిలేషన్స్ ఉన్నాయి. అది మొదటి కాన్సులేట్ కూడా ఇరాన్ కాన్సులేటే హైదరాబాద్ మధ్యలో హైదరాబాద్‌లో రాయలసీమ. ఇరాన్ కాన్సులేట్ ఉంది. తర్వాత ఇంకోటేంటంటేనండి సరే ఇరాన్ ఆయిల్ అది వచ్చిన నేను మళ్ళీ 15వ శతాబ్దంలో ఆళ్ళు రావటం, అక్కడి నుంచి నాదిర్ షా ఇయన్నీ ఈ పెద్ద చరిత్ర అది. హ్మ్. ఇప్పుడు మహమ్మద్ రజా పహ్లవి సమయంలో ఔట్‌రైట్‌గా వాళ్ళు పాకిస్తాన్ అనుకూల స్టాండ్ తీసుకుంది ఇరాన్. ఔట్‌రైట్‌గా. ఇండియాను, పాకిస్తాను గట్టి యుద్ధంలో నిమగ్నమై ఉంటే సైన్య సహకారం కూడా మొత్తం ఆర్మీ సహకారం ఎక్విప్‌మెంట్ అంతా కూడా పాకిస్తాన్‌కి పంపించింది ఇరాన్. అవును. దుర్మార్గంగా వ్యవహరించారు. కానీ 1979లో
మహమ్మద్ రజా పహ్లావి పడిపోయిన తర్వాత అయతుల్లా ఖొమైనీ వచ్చిన తర్వాత ఆ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఖొమైనీ ఇప్పుడు కొత్తగా వచ్చారు. ఈ అవును. పేరు ఆయన ఖొమేని, ఈయన ఖమేని. ఖమేనీ హ్మ్. ఖమేనీ అని హ్మ్. అంటారు. సరే, ఖమేని. హ్మ్. ఆయన వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్‌తో ప్రత్యక్ష సహకారం ఇవ్వలేదండి. వాళ్ళు డిస్పైట్ దట్ ఒక కాశ్మీర్‌లో మేము అటుంటాం లేతే మిగతా ఈ ఆర్టికల్ 370 విషయంలో వాళ్ళు 370 వ్యతిరేకంగా విషయంలో మాట్లాడారు. ఆ కాశ్మీర్ విషయంలో కొంత తప్ప ఔట్‌రైట్‌గా ఇప్పుడు సింధూర్‌లో కూడా చాలా మంది ఆడడానికి సహకారం ఇవ్వలేదు. ఇచ్చింది టర్కీ. హ్మ్. తుర్కీ అనే దేశం. ఇంకా గట్టిగా చెప్పాలంటే పాకిస్తాన్‌తో సైన్య సహకార ఒప్పందం చేసుకున్న దేశం ఏదైతే ఉంటే ఆ దేశం మీద దాడి నా దాడిగా అని భావించింది. ఇవాళ మన విదేశాంగ దానికి డిజాస్టర్ ఏంటంటే సౌదీ అరేబియా. హ్మ్. అంటే ఇది ఎక్కడా జరగలేదు. మన 70 సంవత్సరాల పాకిస్తాన్‌తో దాడి చేస్తే నా మీద దాడి చేసినట్టు ₹75,000 సైన్య సహకార ఒప్పందం చేసుకొని వాళ్ళ ఆర్మీని ఇయాల ట్రైనింగు. వాళ్ళ మీద దాడి చేస్తే నా దేశం మీద దాడి చేసిందని ప్రకటించింది. వాళ్ళ మీద దాడి అయితే మళ్ళీ ఇస్లామిక్ కంట్రీస్ వస్తాయి. సో, అని సౌదీ అరేబియా చేసింది. ఇది కాంప్లెక్స్ సిట్యుయేషన్. ఇవాళ ఇది ఒక బ్యాక్‌గ్రౌండ్. ఇది బ్యాక్‌గ్రౌండ్. ఇవాళ మనం ఇజ్రాయిల్‌తో సంబంధాలనేది మనకు ఇప్పుడు కార్గిల్ వార్ ఉంది. కార్గిల్ వార్‌లో ఒకే ఒక దేశం మనకు టెక్నాలజీ సహాయం అందించింది. దట్ ఈస్ ఇజ్రాయెల్. అవును. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇజ్రాయెల్ నేను చాలా సున్నితమైన సబ్జెక్టు. నేను హేతువాద దృక్పథంలో నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. కానీ మిగతా విషయాల్లో మూఢనమ్మకాలను వ్యతిరేకించే హేతువాదిని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ మతం విషయంలో సెంటిమెంట్ అయ్యుండొచ్చు. చాలామంది ఇక్కడ ఇండియాలో వాళ్ళు మన లెఫ్టిస్ట్ మిత్రులు వీళ్ళందరూ బయలుదేరి ఇజ్రాయెల్‌ని జియోనిస్ట్ గట్టిగా తిడుతున్నారు. ఇజ్రాయిల్ ఒక రాజ్యహింస చేస్తుంది. గాజా మీదని నిరసన వ్యక్తం చేయటం కాకుండా రోడ్ల మీదకొచ్చి నిరసన వ్యక్తం చేసాం మేము సమావేశాల్లో కూడా. హ్మ్. కానీ అదే సమయంలో హమాస్‌నో, ఐసిస్‌నో, హిజ్బుల్లానో, అల్ ఖైదానో, ఇంకో దిక్కుమాలిన దాన్నో లక్షతోబేనో ఈళ్ళని మాత్రం సమర్థించిన వాళ్ళు వాళ్ళని వ్యతిరేకిస్తే మాత్రం వీళ్ళు హిందువులు కాదంట. నేను చెప్పింది చాలా సీరియస్ చెప్తున్నానండి ఇది. హ్మ్. అంటే ఇజ్రాయెల్ చేసే దుర్మార్గాన్ని ఖండిస్తేనే మేము సెక్యులర్ హిందువులము. ఆళ్ళు దేశం కోసం అంటే ఎంత దుర్మార్గం చేశారండి ఆళ్ళు. వందలాది మంది చిన్న పిల్లలని తల్లిదండ్రులు రేపులు చేసి దారుణాలు చేస్తే వాళ్ళు అది అది దేశభక్తి సంస్థ కింద భావించాలా మనం? ఇది ఇండియాలో ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు. కొంచెం సోయి ఉండాలి ఆయనకి. యెస్, ఆయన కొంచెం సిద్ధాంతాల కోసం నిలబడ్డాడు కాబట్టి గొప్పగా ఒక భావన ఉండేది. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఆయన? వన్ సైడ్ భావన. నేను హేతువాద దృక్పథంతో మాట్లాడతాను. నేను ఇజ్రాయెల్ దాని దుర్మార్గ విధానాలను ఖండిస్తుంటే హమాస్‌ని ఖండించొద్దా? హమాస్‌కి ఎవరు మద్దతు ఇస్తున్నారు? లేతే ఈ మిగతా దుర్మార్గమైన హైతీ తీవ్రవాదులకు ఎవరు మద్దతు ఇస్తున్నారు? మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఎంతమందిని హిజ్బుల్లా. హిజ్బుల్లా కాదు, హైతీ తీవ్రవాదులు. అవును. వీళ్ళందరికీ కిడ్నాప్‌లకు, పైరేట్లకి చేసి షిప్పులకి భద్రత లేకుండా చేసేవాళ్ళకి ఎవరు మద్దతు ఇస్తున్నారు? ఇరాన్ కాదండి? సరే, ఎంత కాంప్లెక్స్ సిట్యుయేషన్‌లో ఇండియాకి, ఇరాన్‌కి ఇరాక్ వార్ వచ్చింది. ఈ రెండిట్లతోనూ మేనేజ్ చేయటం ఇండియాకే సాధ్యమైంది. హ్మ్. చాలా ఆశ్చర్యకరం కదండీ ఇది. ఆ తర్వాత కూడా మన ఈ అమెరికా ఆంక్షల ముందు కూడా ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకునేవాళ్ళం. ఇరాన్ షియా కంట్రీ కాబట్టి ప్రపంచం మొత్తం మీద షియా మెజారిటీ కంట్రీ ఒకటి ఉంది. హ్మ్. అది ఇరాన్ అండి. ఇంకా షియాస్ కొంత ఎక్కువ మంది ఉన్నవాళ్ళు ఇరాక్‌లో ఉన్నారు. మీరు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మొహర్రం పండగ జరుపుకున్న ఇవాళ మన కాశ్మీర్‌లో ఉన్న షియాస్ కొంతమంది ఉన్నారు. కానీ షియాస్ మీద దాడులు చేస్తుంది సున్నీలు. ఇప్పుడు మతమే గొప్పదనుకున్నప్పుడు శైవులు, వైష్ణవులు అనుకున్నప్పుడు షియాలు సున్నీలు చంపేయటం ఏంటి? వీళ్ళు అహ్మదీయుల మీద దాడి పడటం ఏంటి? అది ఒకటే వేరే కదండి. అందుకని ఈ నేపథ్యంలో ఇండియా ఎంత కాంప్లెక్స్ సిట్యుయేషన్‌కి వెళ్ళిందంటే ఆయిల్ తీసుకోవద్దని చెప్పిన తర్వాత ఇండియా చాలా కేర్‌ఫుల్‌గా అమెరికా పాకిస్తాన్‌తో అలయబలయ చేసింది. హ్మ్. అలయబలయ్ ఉన్నాయి కదండి. మొత్తం అంతా ఆళ్ళని పోగొట్టడం అంతా చూస్తున్నాం కదా! నా చిన్నప్పటి నుంచి చేస్తాం. మనకేమో రష్యా సహకారంగా ఉండేది. ఈ నేపథ్యంలో చాలా తెలివిగా ఇండియన్ గవర్నమెంట్ గద్వార్ పోర్ట్ అనేది కారంకోరం రహదారి నుంచి ఒక డెవలప్మెంట్ జోన్ పెట్టి బలూచిస్తాన్‌లోని ఒక పోర్ట్ కోసం చైనా భయంకరంగా ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండ రహదారి నిర్మిస్తుంది. హ్మ్. ఎందుకంటే డైరెక్ట్‌గా వాళ్ళకి చైనా నుంచి డైరెక్ట్‌గా మన హిందూ మహాసముద్రంలోకి దారి వస్తుంది, పోర్ట్ వస్తుంది. అంటే సిల్క్ రూట్‌లో భాగం గదా! ఆ పాత సిల్క్ రూట్ నుంచి ఒక డెవలప్మెంట్ కారిడార్‌ని తీసుకొచ్చి డైరెక్ట్‌గా బలూచిస్తాన్‌కి వెళ్ళారు. హ్మ్. బలూచిస్తాన్‌లో మన బలూచీలంటే మళ్ళా చెప్తున్నానండి. మన ద్రావిడ్ భాష ఎక్కడైతే అక్కడ సింధు నాగరికత మిగిలి ఉందంటే అది బలూచిస్తాన్. బలూచిస్తాన్ అనే ఆ రాష్ట్రం ఇండియాలో కలుస్తానంది రాజుగారు. అని కలుపుకోలేదు, వేరే సంగతి. కుదరలేదనుకోండి అది. ఇవాళ దానికి బోర్డర్‌గా ఉండి బలూచిలో ఉన్న చాబ్రార్ అనే పోర్ట్‌ని హ్మ్. చాలా స్ట్రాటజిక్‌గా ఇండియా దాన్ని డెవలప్ చేస్తాను ఒప్పుకొని ₹780,00,00,000 ఖర్చు పెట్టి, అది కూడా కాకుండా ఇంకో ₹1,200,00,00,000 ఫైనాన్షియల్ గ్యారంటీ కింద ఖర్చు పెట్టి దాదాపు
1800 కోట్లు ఖర్చు పెడితే మనం డైరెక్ట్గా రష్యా, ఇప్పుడు ఇరాన్ నుంచి రష్యాకి వెళ్ళిపోవచ్చు, సెంట్రల్ ఇండిపెండెంట్ స్టేట్ సిఎస్ ద్వారా. ఆ, అందువల్ల దాన్ని బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసామండి. ఉమ్, మీరు చూసుంటారు, అక్కడి నుంచి అక్కడి వరకు కూడా మనం డెవలప్ చేసాం. ఆ టైంకి రష్యా, సారీ అమెరికా, నువ్వు ఆ పోర్ట్ని వదిలేయాలంది. ఆయన పెండింగ్లో పెట్టినట్టుంది ఇండియా. అంటే ఓ పక్కన ఇరాన్తో మనం సంబంధాలు స్ట్రాటజిక్గా మనం పాకిస్తాన్ని, చైనాని కారణం చేయడానికి ఆ చాబ్రార్ పోర్ట్ మీద పెట్టి, ఇరాన్ మనకు పోర్ట్ ఇచ్చింది. చైనా వాడు వచ్చి శ్రీలంకలో వేస్తుంటే మనం ఇరాన్ దగ్గర చెప్పి దిగ్బంధనం చేయడానికి, పాకిస్తాన్ దిగ్బంధనం చేయడానికి ఇవన్నీ అద్భుతమైన వాడుకుంటున్నాం. అంటే చాలా తెలుగు ఇండియా విదేశాంగ విధానం చాలా కాలం నుంచి ఉంది. ఉమ్, ఇట్స్ ఎ కంటిన్యూటీ. మన గవర్నమెంట్స్ మారవచ్చు, మోడీ గారు ఉండొచ్చు, మోడీ గారు వెళ్ళిపోవచ్చు, లేకపోతే కొత్తగా రేపు రాహుల్ గాంధీ గారు రావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు. ఉమ్, కానీ విదేశాంగ విధానం మన ఇండియా ఒక కంట్రీగా మనం గౌరవించుకోవాలి. ఇవాళ ఈ టైంలో ఇవాళ ఆ దేశ అధ్యక్షుడిని, దేశ అధినేతని, ఇది అన్ని దేశాలకు వేరు, ఆ దేశం వేరండి. ఉమ్, ఇస్లామిక్ రిపబ్లిక్స్ కింద చాలా డిక్లేర్ చేసుకున్న ప్రజాస్వామ్యం ఉంటాయి. కానీ ఇప్పుడు బ్రూనై సుల్తాన్ అతను అరిస్టోక్రటిక్, ఆటోక్రటిక్, అది రాజస్థాన్, అది వేరు. ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న మత ఆధారిత పాలన ఇది. మత గురువు మత గురువు మీద ఇవాళ దాడి జరిగింది. నిజంగా ఇంకొకటి జరిగితేనండి, అక్కడ ఇరాన్లో అతనే మనం సమర్థించడానికి లేదు ఆయనేమి. ఎందుకంటే ఉమ్, ఎంత దారుణంగా వేలాది మందిని కాల్చి చంపించారు మొన్నే. ప్రజల కోసం నాకు హిజాబ్ అక్కర్లేదంటే, ఇవాళ ఇంకొకళ్ళు మాట్లాడతారు, ఆ, ఏముంది మేము ఇజ్రాయెల్ వాళ్ళని బానిసలు చేసుకుని వాళ్ళని ఎంతమంది అమ్మాయిలు అనిపిస్తే వాళ్ళ మత మత వీళ్ళు అంట, వాళ్ళు పెద్దలు అంట, వాళ్ళు మాట్లాడే ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటే చెప్తున్నానండి ఇవాళ. కానీ ఒకటి, మన దేశ ప్రధానమంత్రి మొన్నటి వరకు మాట్లాడారు కదా. ఇప్పుడు ఈయన కమ్మనిగా మన 86లో బెంగళూరు కూడా వచ్చారు. అక్కడ హాస్పిటల్ ఓపెనింగ్కో దేనికో అవును. మినీ ఇరాన్ అంటారా అందులో ఒక విలేజ్ ని వచ్చారు. కర్ణాటకలో. అందుకని నిన్న అది బంద్ పాటించినట్టున్నారు. ఉమ్, ఆయనకి మనకి 20,000 మంది ఉన్నారంట అక్కడ ఒక విలేజ్ లో. మనకి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కదండి. ఉమ్, ఈ నేపథ్యంలో మన దేశ ప్రధానమంత్రి ఖచ్చితంగా ఆయన జరిగిన దానికి సంతాపం ప్రకటించి, ఖండించి సంతాపం ప్రకటించాలి. ఉమ్, ఇది చాలా తప్పు ప్రకటించకపోవటం. ఎందుకంటే అంటే పాకిస్తాన్ అమెరికాతో అలాబేలా అంటే మన చేసుకుంది. స్టాండ్ ఇజ్రాయెల్ స్టాండ్ తీసుకున్నాం కదా మనం. పాకిస్తాన్ అమెరికాతో ఉంది, ఉమ్, పాకిస్తాన్ ఖండించింది. ఇప్పుడు షియా కంట్రీ వచ్చి పాకిస్తాన్కి, ఇరాన్కి ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇస్లామిక్ కంట్రీ కదా అది. ఇస్లామిక్ కంట్రీ, సున్నీ కంట్రీ అండి, షియాలను చంపేస్తున్నారు. అది కాదు, ఇరాన్ మనతో కోఆపరేషన్గా బలూచిస్తాన్కి సాయుధం అందిస్తున్నాం ఇరాన్ ద్వారా అని చెప్పి పాకిస్తాన్ ఆరోపణలు చేస్తాం మన మీద. మనం ఆ దేశంలో పోర్ట్ని డెవలప్ చేసుకుంటున్నాం, ఆ దేశ ఆయిల్ కొనుక్కుంటున్నాం, తక్కువ రేటు కొనుక్కుంటున్నాం. అంటే లేటెస్ట్ యూకో బ్యాంక్కి వడ్డీ లేకుండా కూడా అది ఇరాన్ మనకి కొంత ఉపయోగపడింది. రెండు అంటున్నాం. అంటే గాజాకి పీస్ కూడా ప్రకటించాం మనం. యుఎస్ తోటి సన్నిహిత సంబంధాలు బాగా పెరిగాయి. అంటే మీరు చెప్పేది యుఎస్తో సన్నిహితం, యుఎస్ చేసినట్టు ఈ ఏలు ముద్ర కన్నా దారుణంగా మనం పాటిస్తున్నాం. ఆ యుఎస్ డిసైడ్ చేస్తాడు, మోడీ గారు ఫాలో అవుతున్నారు, ఇది వేరు. కానీ నా దేశ సార్వభౌమత్వానికి చిహ్నానికి వస్తే నేను ఇప్పుడు అది ఒకటండి చేయించాల్సింది, ఆయన సంతాపం ప్రకటించాల్సింది. కనీసం మానవతా దృక్పథం. తోటి దేశ అధినేత చనిపోయాడు, చంపారు, సరే ఆయన మిగతా దుర్మార్గం చేస్తే డిఫరెంట్ ఇష్యూ. దిస్ బేసిక్లీ అండ్ రెండో, అటు సైడ్ ఇటు సైడ్ ఉండలేమండి. రెండో విషయం అత్యంత బాధాకరం ఏంటంటే, సరే మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకున్నాం, వాళ్ళతో ఉన్నాం, అదే సంతాపం ప్రకటించడానికి ఎవరు అడ్డుకుంటారండి? ఇది మినిమం. కానీ వాళ్ళ కొంతమంది వీడియోలు చూశాను, మహిళలంట ఇరాన్ వెళ్ళిపోతున్నాం, జాగ్రత్తగానండి, ఇరాన్ చాలామంది బయలుదేరారు ఇవాళ. ఇరాన్ వెళ్ళి పోరాడతాం, ఇరాన్ వెళ్ళి ఎవరేమో పోడతారు, అది ఎక్కడో అమెరికా అక్కడ ఉంది, అమెరికా ఉంది, వదిలిపెట్టండి మిమ్మల్ని. నేను దయచేసి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే అని మోడీగా నా ప్రధానమంత్రిని తిడుతున్నారు. ఒక మతనాయకుడిని పెట్టుకుని నా దేశ ప్రధానమంత్రిని ఇంకా దారుణంగా తిడితే మేము ఎందుకు ఊరుకోండాలి? నా దేశ ప్రధానమంత్రి తప్పు చేస్తే మహోదయ మీద చేస్తే తప్పుడు సవరించుకుని, నా దేశం ప్రధానమంత్రి నా దేశానికి, నా సార్వభౌమత్వానికి చిహ్నం, మూవ్ ఇట్ మేబీ లోపలంటే సరి చేసుకుంటాం. వాళ్ళని చేసి గేలు చేస్తే హీనంగా చూసుకోవాల్సిన మళ్ళీ నేను. అందుకనే నా దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఎవరైతే పోరాడుతున్నారో మీరు ఇరాన్తో ఇంకా సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి కాబట్టి దయచేసి వాళ్ళకి ఆ పౌరసత్వం ఇప్పించేస్తే ఆన్లైన్ వీళ్ళందరినీ ఫ్లైట్లో ఎంత ఖర్చైనా పర్వాలేదు, వీళ్ళందరినీ ఫ్లైట్లో తీసుకెళ్ళి దయచేసి ఇరాన్లో వదిలిపెడితే వీరోచితంగా వీళ్ళందరూ అమెరికా మీద ఫైట్ చేస్తారు. దయచేసి అందరినీ ఒకేసారి కాకుండా ఎన్ని విమానాలు ఖర్చైనా సరే, అప్పుడప్పుడు కువైట్ని తీసుకొచ్చాం కదా లక్షల మందిని, ఎంతమంది వాళ్ళు పోరాడతానంటున్నారు, దయచేసి ఇక్కడి నుంచి వీళ్ళందరినీ ఇరాన్ పంపించేస్తే వీళ్ళు అంతా పోరాడి
ఆ దేశ సార్వభౌమత్వాన్ని అంటే మీరు రాజా కాపాడతారు. సింగ్ లాగా మాట్లాడుతున్నారు. రాజా సింగ్ కూడా ఇటువంటివే అన్నాడు. నేను ఓవైసీని రెండోది కూడా ఇరాన్ ఎళ్లి మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడాడు. కొంతమంది మిగతా వాళ్ళు మీరు ఇరాన్‌కి అనుకూలంగా మాట్లాడాలంటే ఇరాన్‌కెళ్ళి మాట్లాడండి. నేను ఫ్లైట్ ఇరాన్‌కి చార్జెస్ కూడా వెళ్ళాను కాదండి. నా అని చెప్పేసి ప్రధానమంత్రి నా రాజా సింగ్ దేశాన్ని ఓవైసీని తిడతా, నా అన్నాడు. దేశాన్ని తిడతా. ఆ మత పెద్ద నేను ఒకటి చెప్తాను. ఈ దేశంలో ఉండాలనుకునే పదం నేను వాడిన. ఈ దేశంలో ఎవరు ఉండాలనుకున్నా, నేను ఉండాలనుకున్నా, మీరు ఉండాలనుకున్నా, ఎవరు ఉండాలనుకున్నా ఒక స్టాండర్డ్ ఉంటాయి. మొట్టమొదటిది ఈ ప్రపంచంలో ఎవరికన్నా మొట్టమొదట కావాల్సింది మానవత్వానికి మించిన ఏ మతం లేదు. మానవత్వం కాకుండా నాకు ఒక మతమే, నా కులమే ఇదే ముఖ్యం అనుకుంటే అక్కడికి వెళ్ళిపోమండి. ఎక్కడైతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ దేశం మాత్రం ఈ దేశం మానవత్వం ఆధారంగా, రాజ్యాంగం ఆధారంగా సాగే పాలన ఈ దేశంలో ఉంది. హ్మ్. ఇంకొక బ్యాచ్ ఉంది. మోడీ గారికి వీరాభిమానులు 56 ఇంచులు. వీళ్ళు ఏసియాలు పాకిస్తాన్ వీళ్ళు అంటున్నారు ఓ పక్కన చైనాని. వెళ్తే వీళ్ళని కూడా అసలు మాట్లాడితే దూరంగా కమ్యూనిస్టుల్ని చాలా నీచంగా విమర్శిస్తున్నారు. ఇక్కడ వికటాలకాలకు సంబంధం ఏంటంటే అందరూ కాదు. అందుకని వీళ్ళని కూడా టిబెట్లో దింపేస్తే దళామ మద్దతుగా ఆ చైనాని వేసేసి ఒక్కొక్కళ్ళతో వేసేసి మనకి టిబెట్ని బఫర్ స్టేట్గా ఉంచుతారు. హ్మ్. వీళ్ళని కూడా ఒక ఆర్మీ వాళ్ళు మన ప్రాణాలు పణంగా పెట్టి మన పోరాడుతుంటే వాళ్ళు హ్యాండిల్ చేసేట్టు ఉండకూడదు. ఇప్పుడు కొంతమంది మాట్లాడిన పహల్గాంలోనండి మతాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మతాన్ని బట్టి ఒక్కొక్కళ్ళని వెరిఫై చేసి టార్గెట్ చేస్తే ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారు చెప్పండి? నా దేశ పౌరులు కాదా? నేను చెప్పేది తప్పు అయితే మీరు ఖండించండి, మీరు ఇక్కడే ఖండించండి చెప్తున్నాను. పఠాన్కోట్లో నా దేశ ఆర్మీని చంపేస్తుంటే హ్మ్. నీచ నికృష్ట మత ప్రేరేపిత ఉగ్రవాదులు చంపేస్తుంటే పార్లమెంట్ మీద దాడి చేస్తూ ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చారని అడుగుతున్నా నేను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ అన్నా. చలసాని గారు అదే సందర్భంలో మాలిగాం హ్మ్. తర్వాత గోద్రాల విషయంలో జరిగిన దాంట్లో కూడా ఖండిస్తున్నాం. మత వాళ్ళ మీద ముస్లిం మతం మీద హిందూ మత తీవ్రవాదులు కొంతమంది చేయొచ్చు, హ్మ్. కానీ 90% ఈ దేశంలో ఏ ప్రేరేపిత నడుస్తుందండి? అంటే మీరు మాట్లాడుతుంది కొద్దిగా కాంట్రడిక్టరీ అనిపిస్తుంది కదా. Yes, కానీ నేను అనేది ఒక ఎటో ఒక సైడ్ ఉండాలంటే కుదరదు, అందుకని చెప్పాను. ఒకసారి ఇప్పుడు ఇరాన్ విషయంలో ఇరాన్ ఖమేనీని హత్య చేసినప్పుడు భారతదేశం ఎందుకు ఖండించలేదు అనేది సంతాపం చెబుతున్నారు. ప్రకటించాలి మానవీయ కోణంలో చారిత్రక కానీ. సంబంధాలు మనకు ఉన్నాయనేది మీరు మొత్తం ఆరియన్స్ దగ్గర Yes, నుంచి మొత్తం yes, చెప్పుకుంటూ ఉన్నాయండి. వచ్చారు. రెండోది ఏమంటున్నారంటే ఇరాన్కి అనుకూలంగా ఎవరైనా మాట్లాడితే అక్కడికి వెళ్ళి ఇరాన్కి మాట్లాడాలంటున్నారు. అనుకూలంగానంటే ఇరాన్కి అనుకూలంగా మాట్లాడి హ్మ్. నా దేశ అధినేతల్ని నా దేశంలో ఉన్నదాన్ని తిడతా ఉంటే నేను ఊరుకోనంటున్నా. రైట్ రైట్. నా దేశం వేరు. ఇప్పుడు అంటే మోడీ గారే దేశం గొప్పనంటారు. నా దేశ ప్రభుత్వాన్ని మా విదేశాంగ విధానం అనేక మంది ఉంటాయి. ఇవాళ విదేశాంగ విధానంలో విఫలమైంది అంటున్నాను. ఎందుకని పక్కన బంగ్లాదేశ్లో సరిగ్గా లేదు. ఆ దిక్కుమాలిన రోగ్ నేషన్ పాకిస్తాన్ సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు చైనాతో సంబంధాలు కావాలి మనకి, నేపాల్తో సంబంధాలు లేవు, మయన్మార్తో సంబంధాలు లేవు, శ్రీలంకతో సరి సంబంధాలు లేవు. ఆఖరికి ఇంత ఉంది ఆ దేశం భూతత్వం ఎత్తుకోవాలి. మాల్దీవ్స్ కూడా మన మీద వ్యతిరేకం. ఏందండి విదేశాంగ విధానం వేరు. కానీ నా నా మా దేశ ప్రతిష్టని ఒక మత పెద్ద కోసం నా దేశాన్ని తిడితే ఊరుకొని అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. హ్మ్. కష్టమైంది. నా దేశం లోపాలు ఉండొచ్చు. ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ అండి. Hmm. హిందూ మతం ఒక చాలాసార్లు చెప్తున్నాను. ఈ మిడిల్ ఈస్ట్ విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న మోడీ ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ సరైనదా కాదా క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను చెప్పండి. స్పష్టంగా చెప్పాలంటే ఇజ్రాయెల్కి అనుకూలంగా ఇజ్రాయెల్కి అనుకూలంగా కాకపోయినా ఇజ్రాయెల్ గాజా ఈ పీస్ మనం దేశంలో సపోర్ట్ కూడా చేసాం. ఈ దేశంలో మనం పోల్చుకోవాలనుకుంటే అనేక దుర్మార్గాలు జరిగినాయి. ఎలా దాడులు చేశారు, ఎలా లక్షల మంది చంపేశారో చూసాం. ప్రపంచ చరిత్రలో యుక్రెయిన్లో హాలోకాస్ట్ 16 లక్షల మంది ఒకసారి తీసుకెళ్లి యూదుల్ని ఎలా చంపారు, పోలాండ్లో ఎలా చంపారు, అత్యంత హాలోకాస్ట్ దుర్మార్గాలకి గురైన జాతి ఎవరు ఉంటే యూదులేనండి. వాళ్ళు చేసే మనం గాజా మీద చేసే దాన్ని కానీ మిగతా దాన్ని కానీ పాకిస్తాన్ మీద వ్యతిరేకిద్దాం వాళ్ళు చేసే దుర్మార్గాల్ని. కానీ ఇతర తీవ్రవాద సంస్థలు చేసే దాన్ని కూడా వ్యతిరేకించాలంటున్నాం. మన ఇండియా వరకు ఇవాళ చాలా స్ట్రాటజిక్గా తీసుకున్నాం. ఇవాళ ఇరాన్ ఏదైతే ఉందో దాన్ని కనీసం మన కంట్రీ మన తోటిగా ఆయనతో సంబంధాలు ఉన్నప్పుడు నేను అది సరైనది కాదు అంటే అతను ట్యాపిల్ చేయొద్దు. ఇప్పుడు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఇచ్చాడు, ఆస్ట్రేలియా అధినేత ఏమని, ఇరాన్తో ఈ విపత్తు సంబంధంలో ఆయన ఖండిస్తా, జరిగిన దాన్ని ఖండిస్తా, కానీ అణ్వాయుధాల విషయంలో మేము మాత్రం విల్ నాట్ అలౌ దట్ అని. న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఎస్, ఇండియా స్టాండ్ కెన్ బి ఐదర్ లైక్ దట్. Hmm. ఇండియా స్టాండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఇంటర్నేషనల్ దాంట్లో ఐక్యరాజ్య సమితి కూడా ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ చెప్పి చేయాలి కదా. ఆల్రెడీ వీళ్ళు కొంతమంది ఏమంటున్నారు నిన్నంతా మీడియాలో, ఇస్లామిక్ బాంబు అది పాకిస్తాన్ దగ్గర ఉన్న బాంబు, అది ఇంకోసారి హిందూ బాంబు అంటున్నామండి మనం.
చాలా ఇవాళ మత ప్రాతిపదిక మీద దేశాన్ని చీల్చడానికి కొంతమంది సృష్టిస్తున్నారు. హ్మ్. ఇది చాలా ప్రమాదకరం. వాట్ ఎవర్ మే బి. హ్మ్. ఇందులో అతివాదులు కొంతమంది ఉంటారు. అంటే ఒక మతం వాళ్ళు చేస్తే మతానికి రుద్దలేమండి. హ్మ్. ఇప్పుడు మాలిగావ్‌లో చేస్తే మొత్తం హిందువులు అంటామా? లేదా పహల్గామ్‌లో చేస్తే మొత్తం ముస్లిమ్స్ అందరూ దేశం అంటాం. ముస్లింలు అనేక మంది దేశం అయ్యో! నరనరాన మన దేశభక్తి నింపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా! అంటే చలసాని గారు మీరు ఇజ్రాయెల్‌లోని జ్యూస్ విషయంలో మీరు సానుభూతి కొంత యెస్. వ్యక్తం చేస్తున్నారు. అయితే జ్యూస్ కోసం చిన్న ప్లేస్ ఇజ్రాయెల్ లాంటిది ఇస్తే వాళ్ళు గాజా కావచ్చు, లేకపోతే వెస్ట్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే అంత 1967లో మనకి 6 డే వార్ అని అద్భుతమైన 6 రోజుల వార్ చేశారు వాళ్ళు. అవునండి. ఈజిప్టు, జోర్డాను వీటిలన్నిట్లి మీద కూడా చిన్న ఏరియా గోలాన్ ఇస్తే మొత్తం అంతా ఏరియాని వాళ్ళు కవర్ చేయడానికి, ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు కదా! చరిత్ర లోపలికెళ్తే 2000 సంవత్సరాల క్రితం అక్కడ ఆళ్ళ సామ్రాజ్యం ఉండేది. హ్మ్. జీసస్ క్రీస్ట్‌ని ఈ వాళ్ళు కూడా ఎందుకని హిట్లర్‌కి ఎందుకు కోపం అంటే జీసస్ క్రీస్ట్‌ని ఏసేసింది యూదులేనని. ఏదేమైనా అక్కడ 3 మతాల హ్మ్, బ పుట్టుక అక్కడ జరిగింది జెరూసలంలో. కానీ ఇవాళ వరకు పీస్ రావాలంటే మన అంతర్జాతీయ మనం కాదండి. యాసర్ అరాఫత్‌కి మనం ఎలా నిలబెట్టాం, మనం ఇజ్రాయెల్‌కి సపోర్ట్‌గా ఉన్నాం ఎప్పుడన్నా. హ్మ్. ఒక దేశ అధినేత అన్నీ ఇస్తే ఆ యాసర్ అరాఫత్ గారు ఏం చేశారు? కాశ్మీర్‌కి వ్యతిరేకంగా మనకు వ్యతిరేకంగా మన జీవితం పెట్టినట్టు పెట్టాం వాళ్ళకి. ఇంత చేసాం. సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. ఇప్పుడు ఏదైతే ఉందో ఇజ్రాయెల్ అనేది అక్కడ మనగలిగేది ఈ ప్రపంచంలో శాంతి సాధ్యమే అక్కడ మిడిల్ ఈస్ట్‌లో. ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్‌కి ఒక మేమందరం రికగ్నైజ్ చేస్తున్నాం. ఆ దేశానికి అక్కడ మనగలిగే హక్కు ఉందని ఒప్పుకున్న రోజు సమస్య పరిష్కారం ఈళ్ళు ఒప్పుకోవట్ల. హ్మ్. నాణానికి ఒకవైపు మరి చూస్తున్నాం. వీళ్ళు మొత్తం ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా! చిన్న ఏరియా ఇజ్రాయెల్ ఇస్తే. ఉండకూడదు, హ్మ్. తీసేయాలి. ఆ జెనోసిడేషన్ ఉండకూడదు, తీసేయాలనేదే కంట్రీస్ మేజర్. ఇవాళ ఎన్ని దేశాలు గుర్తించినయి చెప్పండి? ఇస్లామిక్ కోఆపరేషన్ కంట్రీస్‌లో 56 దేశాలు ఉన్నాయంట. ఎన్ని దేశాలు గుర్తించినయి? ఇవాళ ఇజ్రాయెల్‌ని గుర్తించినయా? 2 ఒకే సమయంలో జిమ్మీ కార్టరు ఆ రోజు చూసారు కదా! అన్వర్ సాదత్ గారు ఉండగా అప్పుడు ఈజిప్ట్ ఒప్పందం, క్యాంప్ డేవిడ్ ఒప్పందం జరిగింది. హ్మ్. ఆ 2 కానీ ఇవాళ లెబనాన్ ఉంది. అవతల క్రిస్టియన్స్ కండి లెబనాన్ ఒకప్పుడు మాక్సిమం క్రిస్టియన్స్ కంట్రీ. సిరియా కూడా చెప్పాలంటే చాలా ఉందండి అది ఇష్యూ. హ్మ్. ఇవాళ మైనారిటీస్ అయ్యే పరిస్థితి వచ్చింది. సరే వాట్ ఎవర్ ఇట్ మే ద రీజన్స్ మేబీ. అందువలన ఇవాళ ఒక శాంతి సాధ్యం కావాలంటే ఇజ్రాయెల్‌కి ఒక దేశంగా మనగలిగే హక్కు ఉందని వాళ్ళు ఇచ్చిన దాంట్లో. హ్మ్. మిగతా వాళ్ళని ఖాళీ చేయాల్సిందే అనే కండిషన్ పెట్టి చేస్తే శాంతి వస్తుంది. శాంతి ఎవరికి అక్కర్లేదు? ఆయుధాల వ్యాపారులకి అక్కర్లేదు. ఈ పెట్రోల్ డాలర్‌ని మండించుకునే వాళ్ళకి అక్కర్లేదు. నేను మీకు ఈ టైంలో ఒకటి చెప్తానండి. ఈ పెట్రో డాలర్ల మాఫియా అత్యంత భయంకరంగా ఉందండి. హ్మ్. ఇది ఎంత ప్రమాదకరం అంటే ఇండియాకు కూడా చాలా ప్రమాదకరంగా పరిణమించింది. ఈళ్ళు శాసిస్తున్నారనిపిస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఇవాళ ఆళ్ళ మీద ఆధారపడతాం ఏంటండి? ఈ సాంప్రదాయేతర ఇంధన వనరులను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతకాలం మనం పట్టుకుని ఆ కంట్రీస్ మీద పెట్టుకుని ఆళ్ళని పెద్దది చేస్తా బతుకుతాం. ఒపెక్ కంట్రీస్. ఆహ్, ఒపెక్‌లో 2 వేరే కంట్రీస్ ఉన్నాయి. వెనిజులా ఒపెక్‌లో ఉన్నాయి. అది వేరే ఉంది. హ్మ్. అండ్ ఇంకో విషయం నేను మనవి చేస్తాను. చాలా డెలికేట్ ఇండియా సిట్యుయేషన్ ఏంటో తెలిసే వాళ్ళు ఇరాన్‌లో ఎక్కువ మంది లేరు. ఇజ్రాయెల్‌లో దాదాపు 97,000 మంది ఇండియన్స్ ఉన్నారంట. హ్మ్. మా కువైట్‌లోను, సౌదీలోను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌గా సంబంధించిన 7 దేశాల్లోను, తర్వాత ఖతర్‌లోను అంటే దాదాపు 95,00,000 మంది ఇండియన్స్ ఉన్నారు నమ్ముతున్నారా? అవునండి. తెలుగు వాళ్ళున్నారు 15,00,000 మంది మిడిల్ తెలుగు ఈస్ట్‌లో. వాళ్ళున్నారండి. హ్మ్. పశ్చిమాసియాలో చాలా ఎక్కువ మంది. ఇది వీళ్ళు మన దేశానికి పంపించే ఈళ్ళు కాయా కష్టం ఎంత కష్టపడుతున్నారో అక్కడ శ్రమని ఆళ్ళు ఎందుకెళ్లారు? శ్రమ చేసి కుటుంబాలను బాగు చేసుకుంటానికి ఎళ్లారు. మన దేశం అది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇరాన్ విషయం ఇప్పుడు పెట్టుకుంటుంది. హ్మ్. చాలామంది ఎందుకు ఔట్‌రైట్ స్టేట్‌మెంట్ ఇవ్వట్లేదంటే ఈ దేశాలన్నిటి మీద ఇరాన్ కూడా ఎలా కెలుక్కుందో చెప్తానండి మీకు. హ్మ్. ఇప్పుడేమవుతుందంటే 5,00,00,000,00,00,000 రూపాయలు విదేశీ మార్క ద్రవ్యాన్ని ఈ దేశానికి పంపిస్తున్నారు అంత కష్టపడి ఆ ప్రాంతాల నుంచి. 4,00,000 నుంచి అప్రాక్సిమేట్‌లీ. హ్మ్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ అండి దేశానికి. హ్మ్. అందుకని ఇవాళ ఏం చేసింది ఇరాను? హ్మ్. ఆ దేశాలని చెప్పి అవతలాల మీద దాడి చేయడం మొదలుపెట్టింది. ఎవరి మీద? హ్మ్. జనావాసాల మీద కూడా పడినాయి. మీరు అవును. ఇప్పుడు అవును. ఇందులో దెబ్బతినిపోయిందేంటి తెలుసా? దుబాయ్ అండి. మొత్తం లక్ష్మీ నివాస్ మిట్టల్ అంటే మన ఆర్థిక అంశాలకొస్తాను ఇప్పుడు. ఒకసారి నేను ఆర్థిక అంశాలంటే మన ఇండియాలో దాదాపు 1,00,00,000 మంది జనాభా అక్కడ ఉండగా అక్కడ వాళ్ళు మనకి కేరళ లాంటి రాష్ట్రాలు జీవనం అంటే కొన్ని నిలబడ్డాయంటే చాలా వరకు వాళ్ళు పంపించే ఆదాయం కూడా ముఖ్యమైన కారణం మొత్తం కాకపోయినా. చూసారు కదా! తెలంగాణలో కూడా మా కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, కడప జిల్లాలో లక్షలాది మంది ఉన్నారండి అక్కడ. హ్మ్. వాళ్ళ సేఫ్టీ కూడా అందుకని ఈ టైంలో ఈళ్ళు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే పాపం ఆళ్ళు కూడా దెబ్బ తగిలితే ఏం చేస్తారండి? అవును. అందుకని హార్మోజ్ స్ట్రైట్ తోటి బంద్ చేసేసామని చెప్పి అవును.
దాంతో పాటు ఈట్ల మీద ఈట మొదలుపెట్టి 2, 3 స్పిల్ ఓవర్ అయ్యి కింద మిగతా పడతాం. హ్మ్. దుబాయ్‌ని చాలా కేర్‌ఫుల్‌గా ఇవాళ తీసుకెళ్లారు. గత 20 ఇయర్స్‌ని బిల్డప్ చేశారు. హ్మ్. ఇవాళ దుబాయ్‌లో చిక్కుపోయినోళ్ళు బయట లేదు. రియల్ ఎస్టేటు 50%, 30% ఒక ఫోర్ట్‌నైట్ ఒక వారం రోజుల్లో పడిపోవటం ఏంటండి? అసలు ఎక్కడైనా విన్నారా? ఎమిరేట్స్ అన్నిట్ల పరిస్థితి అలాగే ఉంది. 7 ఎమిరేట్స్ అంటే ఎమిరేట్స్. మనం ఎక్కువ దుబాయ్‌ని ప్రమోట్ చేశారు. హ్మ్. ఎమిరేట్స్‌లో, అబుదాబిలో నెక్స్ట్ ఉంటారండి. ఖతార్, షార్జా. ఖతార్‌లో మనాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ అక్కడ అలౌ చేయరు. దుబాయ్ కొంచెం ఓపెన్ హెవెన్‌గా అవును. అనిపిస్తుంది కాబట్టి హ్మ్. ఇంటర్నేషనల్ ఆఫీసెస్‌ని అక్కడ పెట్టుకుంటున్నారు. సేఫెస్ట్ అని చెప్పారు. టాక్స్ ఫ్రీ అయినా సరే మిగతాన్ని. ఇవాళ ఒక్కసారి షాటర్ చేశారు. అంటే ఇరాన్ వాళ్ళు ఇదన్నీ సున్నీ కంట్రీస్. అవును. ఈట్లన్నిట్లో నిన్న నిన్న అక్కడ మిత్రులు కూడా ఉన్నారు దుబాయ్‌లో. ఇంత డబ్బులు కడుతున్నాం అంటే ట్రంప్‌ని ఒకటి అంటారు. "అరేయ్! డబ్బులు మొదలు పంపిస్తే నేను విమానాలు పంపిస్తాను" అన్నాడంట. హ్మ్. "నువ్వు ముందల నాకు డబ్బులు అకౌంట్‌లో తక్కువైంది పంపించమని" చెప్పి. ఆళ్ళెక్కడికొస్తే గిఫ్ట్ కూడా ఇచ్చారంట ఖతార్ ఆళ్ళొకటి. హ్మ్. ట్రంప్ గారికి. సరే ఏదైనా సరే నిన్న మమ్మల్ని కాపాడాల్సిన ఆళ్ళు కాపాడలేదని. కానీ కువైట్‌లో నిన్న ఎఫ్-16 అంటే మోస్ట్ అడ్వాన్స్‌డ్ 35 అవును. 3 విమానాల్ని కువైట్ విధ్వంసక అవును. ఏదైతే ఉన్నాయో మిస్సైల్స్. అయి పడగొట్టేసినియి. హ్మ్. సేఫ్‌గా అతను ఎగ్జిట్ అయ్యారు. హ్మ్. అంటే సమ్ ప్రాబ్లమ్ ఉంది. ఇవాళ దాదాపు ఇంతవరకు అమెరికా దీని మీద ఖర్చు పెట్టిన ఖర్చు దాదాపు 3,00,000,00,00,000 నిన్న రాత్రి వరకు అవును. ఇంటర్నేషనల్ నిపుణులిచ్చిన నివేదిక. హ్మ్. అదో పెద్ద లెక్క కాదనుకోండి జనం అనుకుంటున్నారు గానీ అమెరికాకి. హ్మ్. కానీ ఎన్ని రోజులు సాగుతుందనేది. ఇప్పుడు మనం 3 విషయాలున్నాయి దీంట్లో. ఒకటి మన లాంగ్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ అలాంగ్ విత్ ఇజ్రాయెల్ హ్మ్. మనకి అండగా ఉన్న సందర్భంలో ఒకటి. ఎందుకంటే మొన్న మనకి ఆపరేషన్ సింధూర్ విషయంలో ఈ సౌదీ ఏమైనా సపోర్ట్ చేసిందా? ఏ దేశం ఏమైనా సపోర్ట్ చేసిందా మనకి? వాటెవర్ ఇజ్రాయెల్ దేశం సపోర్ట్ చేసింది. చిన్నది ఇంత ఉంటది అది కూడా. తుర్కీ ఇయన్ని దేశాలు కూడా ఈ పాకిస్తాన్‌కి సపోర్ట్ చేసింది. అన్ని అవును. అన్ని విధాలుగా. వాటెవర్. చైనా వెపన్సే కదా వాళ్ళు వాడింది పాకిస్తాన్ వాళ్ళు రెండోది కూడా. ఇవాళ ఈళ్ళేం చేస్తున్నారంటే ఆళ్ళ సుపీరియర్ పవర్‌కి సరిపోదండి ఎట్టి పరిస్థితిలో. హ్మ్. ఇజ్రాయెల్ ఆళ్ళ సూపర్‌సోనిక్ దానికి దీనికి సరిపోదు. హ్మ్. అందుకని వీళ్ళు 16,00,000లో చూసారుగా మీరు 16,00,000 విలువ గల ఇండస్ట్రీని డెవలప్ చేసిన డ్రోన్స్ చాలామంది తెలీదు. ఈ డ్రోన్స్‌ని ఇరాను రష్యాకి ఎక్స్‌పోర్ట్ చేస్తే రష్యా వాళ్ళు యుక్రెయిన్‌లో వాడారు. అవును. మనం అనుకుంటున్నాం అండర్ ఎస్టిమేట్ చేయకుండా. చైనా సహకారం కూడా ఉండుంటుందని. ఈ 16,00,000 డ్రోన్ పెట్టి మిగతా చోట్ల ప్రయోగిస్తుంటే ఆళ్ళు ఒక్కొక్కటి దాదాపుగా మనం ఆశ్చర్యపోతామండి. 30,00,00,000, 20,00,00,000, 7,00,00,000, 46,00,000 లోయెస్ట్ మిస్సైల్. ఈ టొమాహాక్, పేట్రియాట్ ఇయన్నీ కొట్టాలంటే 30 చాలా ఖర్చవుతుంది. హ్మ్. అంటే ఈళ్ళేసేదో 16,00,000కి ఆళ్ళ దగ్గర 5,00,00,000 ఖర్చవుతుంది. ఎన్నాళ్ళు చేస్తారు? బట్ ఇరాన్ వీళ్ళు అనుకుంటాం అంటే అంటే అందుకని ఆర్థిక అంశాలుగా తీసుకుంటేనండి మనం మిగతా అన్ని ఇరాన్‌లో తక్కువ మంది డిపెండ్ అయినా మిగతా అన్ని చోట్ల ఇండియన్స్ ఉన్నారు. మనం ఆ దేశాల మీద అనవసరంగా వ్యతిరేకత తెచ్చుకుంది. ఏది ఇరాన్. ఇన్‌హెరెంట్‌గా ఆధిపత్య పోరు అంటున్నారు. ఏది సౌదీ అరేబియా ఎట్ సున్నీ మరి హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్ మా అందరికి తిరుపతి హెడ్ క్వార్టర్స్ అయినట్టు హ్మ్. వాళ్ళకి మక్కా మదీనా హెడ్ క్వార్టర్స్ ఉంది. అవును. ఇది ఓ పక్కన ఈ షియాస్‌కి. ఈ హ్మ్. జరిగే ఆధిపత్య పోరులో బలైపోతున్నారంటారు. హ్మ్. ఇండియా అది ఒక్కటి తప్ప ఏదైతే ఒక ఒక రాజ్య అధినేత చనిపోయినప్పుడు ఒక కనీస బాధ్యత విస్మరించింది. సపోర్ట్ ఉంటాం మీరు. అదొకటే మీ ఇష్యూ అంతే. ఖచ్చితంగా ఉంది. వాళ్ళకి ఇరాన్ లాంగ్ అయితే స్టాండింగ్ ఇజ్రాయెల్ స్టాండ్ అనేది రైట్ అనేది మీ అభిప్రాయం. ఇజ్రాయెల్ స్టాండ్ అని కాదు. ఏదైతే ఇజ్రాయెల్ యొక్క ఆళ్ళ యొక్క అక్కడున్న పాపం పిల్లల మీద దౌర్జన్యాలు లేతే ఆళ్ళకి అన్నం లేకుండా చేయటం, హ్మ్. హాస్పిటల్ మీద దాడి అన్ని టూత్ అండ్ నెయిల్ వ్యతిరేకిద్దాం. కానీ ఇవాళ ఇజ్రాయెల్ దేశానికి మిగతా దేశాల్లాగా ఒక స్వతంత్ర దేశంగా మనగలిగే హక్కు తనకిచ్చిన పాత భూభాగంలో హక్కుంది. దాన్ని గౌరవించాలి. రెండోది ఏదైతే ఇరాన్ ఇరాక్‌ది తేలిపోయింది. కానీ ఇరాన్ ఇది న్యూక్లియర్ నడుస్తూనే ప్రోగ్రామ్. చెప్తున్నారు. అవును. ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ నిపుణులు కూడా చెప్తున్నారు. అవును. అది పిచ్చోడి చేతులు రాయపడినప్పుడు ఇవాళ బానే ఉన్నాడు. రేపొద్దున ఆ విధ్వంసం, ద్వేషం వచ్చేస్తే ఎవరి మీద ఏస్తారో ఏం తెలుస్తుందండి? నార్త్ కొరియా లాగా ఉంటది. ఎప్పుడు ఏం ఆడో చేస్తాడో తెలీదు. పిచ్చోడండి. ఆ! ఆడు ఏం చేస్తాడు? నార్త్ కొరియా వచ్చేస్తుందండి. నార్త్ కొరియా పెద్ద ఇది ఏదో టెక్నాలజీగా వచ్చేసి అమెరికాని ఏసేస్తుందండి. న్యూక్లియర్ ఉంది కదా వాడి దగ్గర. ఐయామ్ నాట్ డినయింగ్ పాకిస్తాన్‌కి ఉంది కదా సాయం వాడి చేసింది దగ్గర కూడా ఉంది. హ్మ్. పాకిస్తాన్ ఇద్దరు ఒకటే. మనం మాత్రం మరి రష్యా సపోర్ట్ వాళ్ళకి. హ్మ్. చైనా సపోర్టు. ఎట్లా అండర్‌స్టాండ్ చేసుకోవాలండి మనం? అవును. కాంప్లెక్స్ సిట్యుయేషన్ ఉందండి. రైట్. గుడ్డిగా మనం ఔట్‌రైట్‌గా ఇజ్రాయెల్‌ని వ్యతిరేకిస్తాం. ఔట్‌రైట్‌గా ఇరాన్‌ని వ్యతిరేకిస్తాం అని కాదండి. హ్మ్. చాలా మన ఇండియా ఆ సౌహృద సంబంధాలని, ఆయిల్‌ని కోటి మంది ఇండియన్స్ అక్కడ ఉన్నారనే మధ్యప్రాచ్యంలో అంటే మిడిల్ ఈస్ట్‌లో ఉన్నారనే మూడిటిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి. చాలా కేర్‌ఫుల్‌గా ఎళ్ళకపోతే కానీ ఇక్కడ ఉన్న ఒకటి చెప్తున్నాను దయచేసి ఇండియాలో నేను చూస్తాను బాగా భారీగా బయటకొస్తా ఉన్నారు. తప్పులేదు.
ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. కానీ నేను ఒకటే అడుగుతున్నాను. కాశ్మీర్ పండిట్లని ఆ భూమిపుత్రులు, ఆ దేశంలో భూమిపుత్రులు మత ప్రాతిపదిక మీద రేపులు చేసి, మర్డర్‌లు చేసి, భూమిలో లేకుండా 99% మంది కాశ్మీర్‌లో నుంచి బయటికి తరిమేసినప్పుడు ఎవరు ఎందుకు రాలేదు? నేను అడుగుతా ఉన్నానండి. హ్మ్. నేను బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతున్నా. హ్మ్. ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఈళ్ళలో వందో వంతు, వెయ్యో వంతు ఎందుకు బయటికి రాలేదు? హ్మ్. నేను ఎక్కడో వచ్చామని చెప్పేది అంటే తమలపాకుతోనేమో వీళ్ళని కొడతారు. హ్మ్. తలుపు చెక్కతోనేమో వాళ్ళని కొడతారా? హ్మ్. అని నేను అడిగిన ప్రశ్న తప్పుంటే చెప్పండి. హ్మ్. ఈ దేశంలో ముస్లింలందరినీ దుర్మార్గంగా చూసే ఒక దుర్మార్గ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాను నేను. అందరూ దేశభక్తులు ఉన్నారు. కానీ అందులో కొంతమంది నిన్నటి నుంచి చూస్తా ఉంటే, ఆళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే మోడీ గారు ఎళ్ళంటే రహస్యాలు అమ్మేశా అంటే ఎవడో మాట్లాడుతూ ఉంటాడు. పనికిమాలినోడు అంటే నా నా దేశం ఏమన్నా అలా కనపడిందా? మోడీ గారు, ఆ ట్రంప్ గారు చెప్పి మాట్లాడుతున్నారు దుర్మార్గం, అది నేను విమర్శించడం వేరు. హ్మ్. నా దేశం ఇండియా సరసత్తా గణతంత్ర రాజ్యం ఏం చేయాలని మోకరిల్లాలా ఎవరి ముందు? హ్మ్. డెఫినిట్‌గా చాలా కాంప్లెక్స్ సిట్యుయేషన్ ఉంది దీంట్లో. హ్మ్. చాలా కేర్‌ఫుల్‌గా ఎళ్ళాలి. ఆయిల్ ఈ ఆయిల్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి దీంట్లో. హ్మ్. చూసారు కదా! వెనిజులాని రైట్. ఎందుకు క్యాప్చర్ చేసింది?